దేవుడబడే సమయాలలో ఉపవాసం ఉండలేదు. మరి ఎప్పుడు ఉపవాసం ఉన్నాడు ఆయన అంటే, బాప్టిజం పొందిన తర్వాత సేవ ప్రారంభించటానికి, పరిచర్య ప్రారంభించటానికి ఈ మాటలు మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదట్లో కనబడతాయి. సేవ ప్రారంభించటానికి, పరిచర్య ప్రారంభించటానికై ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా ఆ ఉపవాసాలని ఇక్కడికి తీసుకొచ్చారు. సరే, వాటిని గురించి నేను మాట్లాడట్లేదు, కానీ బైబిల్ గ్రంథంలో ఉపవాస దినాలను గురించి మాత్రం ఉంది. అవా ఇవా నువ్వు ఎప్పుడు ఉంటావు, అప్పుడు ఉంటావా, ఇంకోసారి ఉంటావా అన్నది కాదు. నేను ఉపవాసాలు ఎలాగుంటానంటే, అక్టోబర్ 17వ తారీఖున నా పుట్టినరోజు. ఆ రోజుతో నా ఉపవాసాలు కంప్లీట్ అయ్యేలాగా నేను ఉంటాను. ఆ రోజు మీటింగ్ చివరి రోజుగా 3 రోజులు మీటింగ్ ఏర్పాటు చేసి 17వ తారీఖు చివరి రోజుగా దాన్ని ఏర్పాటు చేస్తాను. ఎందుకు అలాగ ఏర్పాటు చేస్తానంటే, దేవుడు నాకు ఒక జన్మనిచ్చాడు కాబట్టి, నేను జన్మించిన ఆ రోజున నేను దేవునిలోనే ఉండటం కాక అనేక మందిని దేవునిలో ఉంచాలి. ఆ ఉద్దేశంతో, ఆ తలంపుతో గత 9 సంవత్సరాల నుంచి ఆ సమయాలలో మీటింగ్స్ ఏర్పాటు ఇలాగా చేస్తూ ఉంటాను. అక్టోబర్ 17వ తారీఖు 100వ రోజు వచ్చేలాగా నేను ఉపవాసాలు ఉంటాను. అది నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం. బైబిల్ గ్రంథంలో ఉపవాసం బైబిల్ ఉండమనే చెప్తుంది. అయితే మనల్ని ఆ ఉపవాసాలని ప్రతిష్ఠించుకోమని చెప్తుంది. ఏం ప్రతిష్ఠించుకోవాలి? ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అసలు ఉపవాసం అంటే ఏంటి? ప్రార్థన అంటే బాగానే చెప్పారు, దేవునితో మాట్లాడటం, సంభాషణ అని బాగానే చెప్పారు. ఉపవాసము దానికి అర్థం ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఉప అంటే దగ్గర. చెప్పండి ఏంటి? ఉప అంటే వాసము అంటే నివాసం. రెండింటినీ కలిపితే దగ్గరగా నివాసము చెయ్యటం. చెప్పండి ఏంటి? దగ్గరగా నివాసము. ఎవరికి దగ్గరగా నివాసము చేయటం? మనం ఏ దేవుణ్ణైతే నమ్ముకున్నామో, ఏ దేవుణ్ణైతే దేవునిగా మనము గుర్తించగలిగామో, ఆ దేవునికి దగ్గరగా ఉండటాన్నే ఉపవాసం అంటారు. అవునా? ఇప్పుడు మనం అందరం అనుకుంటూ ఉంటాం, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలని. తప్పేమి కాదు. దేవునికి దగ్గరగా ఎవరు ఉంటారంటే, ఈ ఉపవాసం ఉన్న వాళ్ళే ఉంటారు. ఎలా చెప్పగలము? ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ఉన్నారు, మందిరానికి వెళ్దాం అనుకుంటారు. అవునా? ఏదో మంచి కూర ఇంట్లో ఉంటుంది, ఒక ముద్ద తినేసి వెళ్దాంలే అనుకుంటాం. తిన్న తర్వాత శరీరం ఏం చేస్తుందంటే రెస్ట్ను కోరుకుంటుంది. కొద్దిసేపు పడుకున్నాక వెళ్దాంలే అనుకుంటాం. నువ్వు లేచి చూసేప్పటికి వెళ్ళినోళ్ళు కూడా ఇంటికి వచ్చేస్తారు. వెళ్ళినోళ్ళు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఎందుకు? ఈ శరీరము భౌతిక సంబంధమైన ఆహారముతో నింపబడినప్పుడు ఇది మనకు సహకరించదు, మన మాట వినదు. మనం ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తుంటుంది. మనం ఒకటి చెప్తే అప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉంటామా, దూరంగా ఉంటామా? ఆదాము చేసిన దాన్ని బట్టి, ఆ పండుకు ఆశపడిన దాన్ని బట్టి దేవునికి మానవునికి మధ్య ఎడబాటు వచ్చేసింది, గ్యాప్ ఎక్కువ వచ్చేసింది. మానవుడు దేవునికి దగ్గరగా లేడు. ఇప్పుడు దేవునికి దగ్గర అవ్వాలి అంటే ప్రతి జీవితంలో కూడా ఏముండాలి? ఉపవాసం, ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా. మీరు అనొచ్చు, అయ్యా నాకు షుగర్, నాకు బీపీ, నాకు ఇంకొకటి. నేను అంటాను, నువ్వు ఎంత సమయం ఉండగలుగుతావు అంత సమయం ప్రతిష్ఠించుకో.
నీకు అర్థమవుతుందా? అంటే ఆ ఉపవాసములో, అవునా, మనం ప్రతిష్ఠించుకున్న దాంట్లో మనం ఎంత సమయం అయితే ప్రతిష్ఠించుకుంటామో దానికి మనం న్యాయం చేయగలిగే రీతిగా ఉండాలి. మేము మామూలుగా అయితే 1 గంట ఆలస్యం అయితే కడుపు నొప్పి వచ్చేస్తుంది అన్నం తినేప్పుడు. కానీ ఆ 100 రోజులు అన్నం తినాలంటే చిరాకు వస్తుంది మాకు. రైస్ అసలు తీసుకోం మేము. ఆ 100 రోజులు రైస్ సెక్షన్ అనేది మా బాడీలోకి వెళ్ళదు. చాలామంది అంటూ ఉండేవాళ్ళు, తర్వాత ఏదో ఒక ఎఫెక్ట్స్ వస్తాయి అని. దేవుని మహాకృప వల్ల ఇప్పటి వరకు ఏ ఎఫెక్ట్స్, ఎటువంటి కడుపు నొప్పి కానీ ఏది కూడా రాలేదు. నా ప్రియ దైవ జనాంగమ, దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం ఉపవాసం ఉండమని చెప్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి డాక్టర్లు కూడా ఉపవాసం ఉండమనే చెప్తున్నారు. డాక్టర్ ఏమంటాడంటే వారానికి కనీసం 1 రోజైనా ఉపవాసం ఉండండి అంటాడు. ఏం జరుగుతుంది వారానికి 1 రోజు ఉపవాసం ఉంటే? అంటే శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఆ రోజు రెస్ట్ తీసుకుంటాయి కాబట్టి, అవునా, ఆహారం కోసం అవి ఎదురు చూస్తూ ఉంటాయి కాబట్టి, మరలా మనం ఆహారం తీసుకున్నప్పుడు ప్రతి అవయవము కూడా సరిగ్గా స్పీడ్గా పనిచేస్తుంది. ప్రతి జీవితానికి ఉపవాసం కావాలి. నువ్వు 1 రోజు ఉంటావా, 2 రోజులు ఉంటావా, 3 రోజులు ఉంటావా, నువ్వు ఈ సమయంలో ఉంటావా, లేకపోతే శీతాకాలంలో ఉంటావా, వర్షాకాలంలో ఉంటావా, ఇది ప్రాముఖ్యం కాదు. కానీ ఉపవాసం అనేది మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరత ఉందని యోవేలు ప్రవచన గ్రంథంలో రాయబడింది. తీయండి. ఒకటవ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. ప్రతి కాదు, వ్రత ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమాలు కొనుటకై అన్నాడు. చాలా తల్లెత్తి నాకు వెళ్ళి చూడండి. ఉపవాస దినాన్ని ఎందుకు ప్రతిష్ఠించుకోవాలంట? యెహోవాను బ్రతిమాలు కొనటానికై. మనకి చాలా అవసరతలు ఉంటాయి. అమ్మా, నీకేమన్నా అవసరతలు ఉన్నాయా, ప్రార్థన చేస్తానన్నాను అనుకో, చాలా అవసరతలు చెప్పేస్తాం. నిజమే, వాస్తవమే, అది కాదనట్లేదు. ఉపవాస దినాన్ని ఎందుకు ప్రతిష్ఠించుకోవాలి, ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి అంటే యెహోవాను బ్రతిమాలు కొనుటకై. ఇప్పుడు దగ్గరగా ఉన్నవాడు బ్రతిమలాడుకుంటాడా, దూరంగా ఉన్నవాడు బ్రతిమలాడుకుంటాడా? మీరు చెప్పాలి. ఉపవాసం అంటే దగ్గరగా నివాసము చేయటం. ఇప్పుడు దగ్గరగా ఉన్నవాడు దేవుని బ్రతిమలాడతాడా, దూరంగా ఉన్నవాడు బ్రతిమలాడతాడా? దగ్గరగా ఉన్నవాడే బ్రతిమలాడుకుంటాడు. దగ్గరగా ఉన్నవాడే బ్రతిమలాడుకుంటాడు. అందుకే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొనండి అన్నాడు. ఒకవేళ ఎప్పటి వరకు నీకు అలవాటు లేకపోతే ఆ విషయం కూడా మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం చూస్తే 2వ అధ్యాయము 12వ వచనంలో కనబడుతుంది ఆ మాట. ఇప్పుడైనా మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అన్నాడు. ఏమంటున్నాడు? ఒకవేళ నీకు ఇప్పటి వరకు అలవాటు లేకపోతే, హలో తల్లి, ఇప్పటి వరకు నీకు అలవాటు లేకపోతే ఏం చెప్తున్నాడు అక్కడ అంటే ఇప్పుడైనా. బైబిల్ గ్రంథంలో ఈ మాట చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. ఇకనైనా, ఇప్పుడైనా, ఇప్పుడు అన్నటువంటి మాట. దానికి అర్థం ఏంటో తెలుసా? మరొక అవకాశం ఇయ్యబడుతుంది. హల్లెలూయా. అంటే ఇప్పటి వరకు నీకు అలవాటు లేకపోతే ఇప్పుడైనా అంటే ఉండటానికి మరొక అవకాశం దేవుడు కల్పించాడు. కాబట్టి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఈ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకున్నవాడు, అవునా, దగ్గరగా నివాసము చేస్తాడు. కాబట్టి ఏం చేస్తాడు? యెహోవాను బ్రతిమలాడుకుంటాడు. మీ కుటుంబ సమస్యలను బట్టి
మీకున్న బలహీనతలను బట్టి, వ్యాధులను బట్టి, రోగాలను బట్టి, వ్యతిరేకతలను బట్టి, అనేకమైనటువంటి అవసరతలు ఏమైతే ఉన్నాయో వాటిని బట్టి బ్రతిమలాడుకుంటాడు. వాటిని బట్టి చెప్పండి, ఎప్పుడైతే మనం దేవుణ్ణి బ్రతిమలాడుతామో దేవుడు అంటాడు కదా, నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుణ్ణి కాదు. నా యొద్దకు అంటే దేవునికి దగ్గరగా ఉండి దేవుని బ్రతిమలాడుకునేవాడిని దేవుడు త్రోసివేయడంట. దేవుడు ఏం చేయడు? త్రోసివేయడు. కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటారంటే ఉపవాసం ఉండాలన్న రూల్ ఏమన్నా ఉందా అంటూ ఉంటారు. ఉపవాసం ఉండాలన్న రూల్ ఏమన్నా ఉందా అని అంటారు. ఎవరు చెప్తారో తెలుసా ఈ మాట? ఉండని వాళ్ళు చెప్తారు, ఉండటానికి ఇష్టం లేని వాళ్ళు చెప్తారు. ఆ ఉపవాసములో జరిగే కార్యాలు ఎలాగుంటాయో, ఆ ఉపవాసములో పొందుకునే దేవుని అభిషేకం ఎలాగుంటుందో కేవలం అది ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది. ఉండని వారికి దాని గురించి తెలియదు. చూడండి, నిత్యము శరీరాన్ని భౌతిక సంబంధమైన ఆహారంతో మనం పోషించి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏమంటాడు తెలుసా? బరువు తగ్గాలంటాడు. మీకు అర్థమవుతుందా? ఆ బరువు తగ్గటానికి మళ్ళీ మందులు ఆడాలి. ఉపవాసం ఉండేవాడు అక్కడికి వెళ్ళే పని ఉండదు, అక్కడికి వెళ్ళే పని ఉండదు. నా ప్రియ దైవ సేవకులారా, దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఉపవాసము ప్రతిష్ఠించుకోనండి, ఏర్పాటు చేసుకోనండి. దేవుని వాక్యం చాలా చక్కగా మాట్లాడుతుంది. అది ఎప్పుడు మనం ఏర్పాటు చేసుకుని అది మన ఇష్టం, అవునా? అయితే ఈ దేవునికి దగ్గరగా ఉన్న మనం ప్రతిఫలాన్ని పొందుకోవాలంటే, ఈరోజు చాలామంది ఉపవాసాలు ఉంటారు ఈ 40 రోజులు. కొంతమంది తెల్ల బట్టలు వేసుకొని మెడలో ఒక టవల్ వేసుకొని చెప్పులు లేకుండా నడుస్తారు కదా, అవునా? కొంతమంది నాన్ వెజ్ మానేసి ఉపవాసాలు ఉంటారు, కొంతమంది మందు మానేసి ఉపవాసాలు ఉంటారు. ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత అందరికంటే ఫస్ట్ బార్ షాప్ దగ్గర ఇతనే కనపడుతుంటాడు. అందరికంటే ఫస్ట్ ఎవరు కనపడతారు? ఆ రోజు ఎప్పుడైతే ఈ ఒంటి మీద ఉన్న తెల్ల బట్టలు తీసేసి మామూలు రంగు వేసుకుంటాడో బార్ షాప్ ఎప్పుడు తీస్తాడా అని ఎదురు చూస్తాడు. అయితే ఉపవాసం ఉండమని బైబిల్ చెప్తుంది, ఎలాగుండాలో కూడా బైబిలే చెప్తుంది, ఎలా ఉండాలో కూడా దేవుడే చెప్తున్నాడు. ఒకసారి మనం మత్తయి సువార్త 6వ అధ్యాయము తీయగలిగితే, పదహారవ వచనం నుంచి చదువుదాం. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖాక్రాంతులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలనని వారు తన ముఖములను వికారము చేసుకొందురు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నా, ఉపవాసము చేయనప్పుడు మనుష్యులకు కనబడవలనని కాక అన్నాడు. తల్లెత్తి నాకెళ్ళి చూడండి, ఎలాగ ఉపవాసం ఉండాలో దేవుడు చెప్తున్నాడు. ఇవి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాటలే. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. మీరు ఉపవాసము చేయనప్పుడు మనుష్యులకు కనబడవలనని కాక అన్నాడు. ఈ 40 దినాలు ఉపవాసము చేసేవాళ్ళు ఎలాగ చేస్తూ ఉంటారంటే, మనుషులకు కనబడేలాగా చేస్తున్నారా, కనబడకుండా చేస్తున్నారా మీరు చెప్పాలి, అవునా? ఇదే టైపులో కలర్ మారుతి బట్టలు ఒంటి మీద విగ్రహారాధికులు కూడా ఉపవాసాలు చేస్తారు. ఇదే టైపు. ఇవి తెల్ల బట్టలు,
అవి కొంతమంది ఏమో నల్లయి, కొంతమంది ఏమో ఎర్రయి, కొంతమంది ఏమో పసుపుయి. అవునా? వీళ్ళు చెప్పులు లేకుండా, వాళ్ళు చెప్పులు లేకుండానే నడుస్తూ ఉంటారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఉపవాసం అనేది రహస్యమందు చూచు తండ్రికే కనబడాలే తప్ప మనుష్యులకు కనబడవలెనని మీరు ఉపవాసం ఉండొద్దు అన్నాడు. వేషధారులు చేస్తారంట ఆ పని. అవునా? ఇప్పుడు అది దేవునికి అంగీకారమైన ఉపవాసమా, లేకపోతే దేవునికి అంగీకారమైనది కాదా? ఈ చదవబడిన వాక్యాన్ని బట్టి, యేసుక్రీస్తు చెప్పిన మాటలను బట్టి అది దేవునికి అంగీకారమైనది కాదు. మనుషులకు కనబడవలెనని కాక అంటూ అక్కడ కింద కంటిన్యూషన్ మనం చదివితే, రహస్యమందు చూచుచున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని ముఖము కడుక్కొని ప్రార్థన చేస్తే రహస్యమందు చూసిన తండ్రి ప్రతిఫలమిస్తాడు. ఇది దేవునికి అంగీకారమైన ఉపవాసం. ఉపవాసం ఉన్నప్పుడు మనుషులకి కనబడే రీతిగా ఉండకూడదంట. అది ఎవరికి కనబడాలి? ప్రతిఫలం మనుషుల దగ్గర నుంచి రాదు. ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం వస్తుంది. జవాబు దేవుని దగ్గర నుంచి వస్తుంది. విడుదల దేవుని దగ్గర నుంచి వస్తుంది. స్వస్థత దేవుని దగ్గర నుంచి వస్తుంది. అద్భుతము దేవుని దగ్గర నుంచి జరుగుతుంది. కాబట్టి మనుష్యుల యొద్ద నుంచి రాదు. కాబట్టి మనుషులకు కనబడవలెనని చేయొద్దు అన్నాడు. ఒకవేళ అట్టి రీతిగా చేసినా దాని వలన ప్రయోజనమేమీ లే. అందుకనే మరలా ఆ బట్టలు పక్కన పెట్టగానే బార్షాబుకు పరిగెత్తుతాడు. మరలా ఏ అలవాట్లు ఉన్నాయో ఆ అలవాట్లను కొనసాగిస్తూ ఉంటాడు. కారణం ఏంటి? ఈ 40 దినాల ఉపవాసం ఆ వ్యక్తిలో పని చెయ్యలేదు. బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఉన్నటువంటి భక్తులు ఉన్నారండి. మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా బైబిల్ చెప్తుంది. 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని మహిమతో నింపబడ్డాడు సీనాయి కొండ మీద. ఆ మహిమను ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోయారంట. అవునా? అంటే ఉపవాసం ఉండవలసిన రీతిలో ఉండి మనం దేవుణ్ణి బ్రతిమాలుకున్నప్పుడు దానికి జవాబు అనేది ఖచ్చితంగా వస్తుంది. రాకుండే ముందు కొంతమంది వ్యక్తుల్ని బైబిల్లో ఉపవాసం ఉన్న వాళ్ళని మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మోషే 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు. దేవుని మహిమతో నింపబడ్డాడు. మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞలు ఆయన చేతికి ఇవ్వబడినాయి. అవునా? దేవుని మహిమతో నింపబడ్డాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు ఉపవాసం ఉండుట ద్వారా. ఇంకాస్త ఒక అడుగు మనం ముందుకేస్తే బైబిల్ గ్రంథంలో హన్నా అనే ఒక స్త్రీ, ఒక తల్లి అని చెప్పాలి. ఎందుకంటే అప్పటికే చాలా కాలం నుంచి ఆమె నింద అనుభవిస్తూ ఉంది. ఏంటా నింద? గొడ్రాలు అన్నటువంటి నింద. ఆ నింద తొలగిపోవాలని ఆమె ఆశపడుతూ ఉన్నటువంటి సమయంలో భర్త అంటున్నాడు, నువ్వెందుకు అలా బాధపడతావు? లోకము అనేక రీతులుగా అనుకుంటుంది. అనుకుంటే అనుకో నువ్వు. అవునా? నేను నీ కొడుకు లాంటి వాడినే కదా, నన్నే నీ కొడుకుగా భావించు అని చెప్పేసి అతను ధైర్యపరిచిన ఆమె ఓదార్పు నొల్లక ఏం చేస్తుంది? అన్నపానాలు మానేసి ఆమె దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఏమని ప్రార్థన ఎలాగుందో తెలుసా? ఆమె అంటుంది, అయ్యా నాకు ఒక మగబిడ్డని నువ్వు దయచేయాలి. మగబిడ్డని నువ్వు ఇస్తే మళ్ళా పాలు విడిచిన తర్వాత నీ సన్నిధిలోనే విడిచిపెడతాను. పాలు విడిచిన తర్వాత నీ సన్నిధిలోనే విడిచిపెడతాను అని చెప్పేసి ఆమె తీర్మానం అలాంటిది. ప్రార్థించింది. ఆమె ఉపవాసము
వ్యర్థమవ్వలేదు. అవునా? మంచి మగబిడ్డని దేవుడిచ్చాడు. ఆ బిడ్డే ఒక గొప్ప ప్రవక్తగా దేవునిలో వాడబడ్డాడు. ఎవరైనా సమూయేలు. ఎవరైనా సమూయేలు. సౌలు తప్పు చేస్తున్నాడని ఉన్నది ఉన్నట్లుగా మొఖాన మాట్లాడినటువంటి ప్రవక్త. అవునా? ఆమె ఉపవాసము వ్యర్థమవలేదు. ఆమె ఉపవాసం. మరొక స్త్రీ ఉంది. ఎవరు ఆమె అంటే ఎస్తేరు. తన వారిని కాపాడుకోవటం కొరకై ఎన్ని రోజులు? 3. ఓన్లీ 3 days. 3 రోజులు మాత్రమే. చెప్పండి. 3 రోజులు ఉపవాసం. ఆ ఉపవాసము వ్యర్థమైందా? అవలేదు. ఉపవాసం వ్యర్థమవలేదు. తన వారిని కాపాడుకుంది. తన వారిని కాపాడుకుంది. ఉపవాసం వ్యర్థమవ్వలేదు. ఇంకాస్త మనం ముందుకెళ్తే దానియేలు అనే ఒక మంచి భక్తిపరుడు. దానియేలు అని ఒక మంచి భక్తిపరుడు. ఆయనకు అలవాటు ఏంటి అంటే, మనం రోజుకి 3 సార్లు భోజనం చేస్తాం, ఆయన రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడు. మనం 3 సార్లు భోజనం చేస్తాం. ప్రార్థన ఒక్కసారే చేసుకుంటామేమో బహుశా. కొంతమంది అది కూడా మర్చిపోతుంటారు. అవునా? నిద్ర వచ్చేదాకా ఆ టీవీ మొఖాన్ని పెట్టుకొని చూస్తాం. నిద్ర వచ్చిన తర్వాత ఇక ప్రార్థన లేదు, ఏమీ లేదు. మధ్యరాత్రిలో కన్ను నొప్పో, కాలు నొప్పో, ముక్కు నొప్పో, నడువు నొప్పో ఏదో ఒకటి వచ్చిందనుకో, అప్పుడు యేసయ్యా స్తోత్రం 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 ఒక్కసారి తప్పించయ్యా అని ప్రార్థన చేస్తుంటాం. ఈ దానియేలు అనేటటువంటి భక్తిపరుడు ఉపవాసాల ద్వారా ఆయన కొనసాగుతూ ఉండేటటువంటి వాడు. ఈ దానియేలు చేసే ఉపవాసాలు ఏం చేసినాయో తెలుసా? సింహాల బోనులో దానియేలుని పడవేస్తే, అవునా, ఏ హాని కలగకుండా బయటికి తీసుకొని రాగలిగినవి. హల్లెలూయా. అంటే దానియేలు ఉపవాసాలు వ్యర్థమవలేదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆరోహణమై వెళ్ళిపోయేప్పుడు ఆయన అంటున్నాడు వాళ్ళతో, మీరు 10 దినాలు కనిపెట్టి ప్రార్థన చేయండి. 10 దినాలు వారు మేడగదిలో కూడుకున్నారంట. మేడగదిలో నుంచి 10 దినాలు ఏకముగా వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వారి ఉపవాసాలు కూడా వ్యర్థం అవ్వలేదు. అయినయా? దేవుడు చెప్పినట్లుగానే 120 మంది కూడుకుంటే 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అందరూ భాషలతో మాట్లాడుతున్నారు, కలలు కంటున్నారు, దర్శనాలు చూస్తున్నారు, ప్రవచనాలు పలుకుతున్నారు, భాషల అర్థాలు చెప్తుంటున్నారు. వారి ఉపవాసాలు వ్యర్థమైపోలేదు. వారి ఉపవాసాలు వ్యర్థమవలేదు. నన్ను అడిగితే నేను అంటాను, వారానికి 1 రోజును ఉపవాసం ఉన్నా అది దేవుని వాక్యము చెప్పినట్లుగా దాన్ని కొనసాగించగలిగితే దాని ప్రతిఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటావు. మీరు చూడండి, ఇప్పుడు చెప్పిన ఎవరి జీవితంలో కూడా ఉపవాసాలు వ్యర్థమైనయా? వ్యర్థమైనయా? వీళ్ళందరికంటే గొప్ప భక్తిపరుడు యోబు అనే ఒక భక్తిపరుడు. సమస్తాన్ని కోల్పోయినప్పుడు గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని అన్నపానాలు మానేసి, అవునా, దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. దేవుని ఎక్కడా కూడా దూషించలేదండి. పోనీ ఆయన ఉపవాసాలు వ్యర్థమైనయా? అవలేదు. అందరూ చిరాకు పడ్డారు. స్నేహితులు కొద్ది రోజులు ఆయనతో కలిసి ఉపవాసం ఉన్నారు, కానీ వాళ్ళు ఇంక ఉండలేక నీ బాధ ఏదో నువ్వు పడని వెళ్ళిపోయారు. నీ బాధ ఏదో నువ్వు పడని వెళ్ళిపోయారు. కానీ ఆయన ఉపవాసాలు వ్యర్థం అవ్వలేదు. నన్ను అడిగితే నేను అంటాను, మీరు 100 రోజులు ఉపవాసాలు చేస్తానంటున్నారు కదా,
మరి దానికి తగిన ప్రతిఫలం వస్తుందా? ఈరోజు నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం ఆ ఉపవాసాల ప్రార్థనే. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ 2000 చాతబట్టుకొని వచ్చినోడు సరైన బట్టలు ఉండేవి కాదు, అవునా? ఆ మట్టిలో వర్షం వస్తే పాములు, తేళ్ళు, అనేక రకాల మీకు తెలుసా, బయట పారేసినటువంటి సిమెంట్ రాళ్ళు, వాటితో బాత్రూమ్ కట్టే నేనే సొంతగా. ఇప్పటికి ఉందా బాత్రూమ్? ఆ ఉపవాసాలతో కూడినటువంటి ప్రార్థనే మన స్థితిని మారుస్తూ ఉంటుంది, మన పరిస్థితులను మారుస్తూ ఉంటుంది, అవునా? కాబట్టి ప్రతి జీవితానికి ఉపవాస ప్రార్థన అవసరం. ప్రతిష్ఠించుకోనండి మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి. ఒకవేళ రోజంతా ఉండలేకపోతే ఒక పూటన్నా ఉండు, 3 గంటల వరకు ఉండు. లేదు అయ్యగారు 3 గంటల వరకు కూడా ఉండలేనంటే ఉదయం మీద ఒక కప్పు పాలు తాగేసి 12 గంటల దాకా అన్నా ఉండు, అవునా? అది ఆరోగ్యానికి మంచిది, దేవుడి కార్యాలు పొందుకోవటానికి కూడా అవకాశం ఉంటుందండి. చాలామందికి తెలీదు దాంట్లో ఉన్న శక్తి, దాంట్లో ఉన్నటువంటి అభిషేకం, దాని ద్వారా పొందుకునే కార్యాలు తెలియదు. ఆ ఉపవాసాలు ఉన్న సమయంలో ఈ రాత్రి మోకరించి ప్రార్థన చేస్తే తెల్లారిపాటికి ఎవరో ఒకళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? అప్పటికే అద్దె టైం అయిపోయేది, అద్దెకి సరిపడా డబ్బులు వచ్చాయి మాకు. రీసెంట్గా ఏజెన్సీ వెళ్ళాం, ఏజెన్సీ వెళ్తే నాకు 4000 ఖర్చు అయింది. అక్కడ ఏం పంచలేదు, జస్ట్ వెళ్ళి దర్శించేసి వాళ్ళకి ప్రార్థన చేసాం. కొంతమంది ప్రార్థనలు వద్దన్నారు. 3 గంటలకల్లా బయటకు వచ్చేసాం. అడవిలో నుంచి పిల్లలకి స్కూల్ టైం అవుద్దని కొంచెం దూరం వచ్చిన తర్వాత హానోక్ బ్రదర్ వాళ్ళు ఫోటోలు దిగుదామండి, లొకేషన్ బాగుంది కదా అని చెప్పేసి అంటే ఆగినప్పుడు సరే ఫోటోలకి జోబులో నుంచి ఫోన్ తీశాను. ఫోన్లో నోటిఫికేషన్ ఉంది. ఏంటా నోటిఫికేషను? ఫోన్పే నోటిఫికేషన్. నేను ఏదో గొప్ప చెప్పట్లే, ఇలాంటి సాక్ష్యాలు అనేకములు ఉన్నాయి. ఇలాంటి సాక్ష్యాలు ఎవరిని అడగను, నేను అడుక్కోను. దేవుడు ఆ సమయానికి సిద్ధపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. శబ్దమ్మ గట్టిగా అందరం చెప్దామా? కాబట్టి ప్రతి జీవితంలో కూడా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఇది ఒక తీర్మానంగా పెట్టుకోండి. ఆ ప్రతిష్ఠించుకున్నప్పుడు ఒకవేళ నీకు అనారోగ్యం ఉందనుకో, నీ శరీరం అంతటిని కూడా ప్రతిష్ఠించు. అప్పుడు దానికి ఆరోగ్యం దేవుడే ఇస్తాడు. దేవుడే. ఉండలేనంటే అసలు ఉండలేవు, చెయ్యలేను అంటే అసలేమీ చేయలేవు కదా. నేనేదైనా సాధించగలను అన్నటువంటి నమ్మకం, దేవుడు నా పక్షాన ఉంటే ఖచ్చితంగా నేను సాధించగలను అన్న నమ్మకం మనకుంటే, అవునా, మనం సాధించగలుగుతాం. కాబట్టి ప్రతి జీవితంలో కూడా ఉపవాస దినం అనేది ఉండాలి, ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి ఈ రోజున ఇష్టమైన రీతిలో ఉపవాసం ఉండేవాళ్ళు లేరు. రహస్యమందు చూచు తండ్రికి కనబడే రీతిగా ఉపవాసం ఉండేవాళ్ళు లేరు. ఇంకా యెషయా ప్రవచన గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియపరిచాడు. 58వ అధ్యాయం 3వ వచనం చదవండి. 58వ అధ్యాయం 3వ వచనం. వీళ్ళు ఏమంటారో తెలుసా? ఇవి 40 రోజులు ఉపవాసాలు చేసేవాళ్ళు, ఈ రీతికి ఉపవాసాలు చేసేవాళ్ళు, కంటికి కనబడే రీతికి ఉపవాసాలు చేసేవాళ్ళు ఏమంటారో తెలుసా? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు అంటున్నాడు. ఏంటంట?
మేము ఉపవాసం ఉండగా నీవెందుకు మమ్మల్ని చూడట్లేదయ్యా అంటున్నారు. మమ్మల్ని ఎందుకు లక్ష్య పెట్టట్లేదు అని అంటున్నారు. అప్పుడు అక్కడ దేవుడు అంటాడు కదా, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. ఏ దినం అంటున్నాడు? మీ ఉపవాస దినమున అంటే మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఉపవాస దినమున మీరు ఏం చేస్తారంట? వ్యాపారం చేస్తారు. వ్యాపారంలో ఏముంటుంది చెప్పాలి మీరు? ఏముంటుంది? మోసం కదా. అంటే ఉపవాసం ఏమవుతుంది? మోసపూరితమవుతుంది. హల్లెలూయా చెప్దాము గట్టిగా. ఉపవాసం మోసపూరితమవుతుంది. మీరు మీ ఉపవాస దినమున వ్యాపారము చేస్తారు అంటున్నాడు. ఆ తర్వాత ఇంకా కొన్ని మాటలు చెప్తున్నాడు. మీ పనివాని చేత కఠినమైన పనుని చేయించుదురు. ఇంకా చదవండి. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు అన్నాడు. అవునా? ఆ తర్వాత అక్కడ కంటిన్యూషన్ చదివితే, మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉంటారు అని చెప్పట్లేదు, కానీ ఉండరు అన్నాడు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అని మాట్లాడుతున్నాడు. ఉపవాసం అంటే దానికి తగినట్లుగా లోకానికి దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. ఒక మాట చెప్పాలంటే లోకములో ఉన్న ప్రతి దానికి దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. లోక సంబంధమైన ప్రతి వాటికి కూడా దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేస్తారు, మీ పనివాని చేత కఠినమైన పనులు చేపిస్తారు, మీరు కలహపడుకుంటారు, గుద్దులాడుకుంటారు, అన్యాయముగా ప్రవర్తిస్తూ ఉంటారు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? ఉపవాసం ఎలాగుండాలంటే మన కంఠధ్వని పరమునకు వినబడే రీతిగా మన ఉపవాసం ఉండాలి. ఏసన్న గారు ఆయన ఉపవాసం ఉండేప్పుడంట గదిలో నుంచి బయటికి రాడంట. ఇంకా ఆ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏసన్న గారు కనపడతాడేమో చూద్దాం అనుకునేవాళ్ళంట. ఒక రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు అయిపోయింది, నాలుగో రోజు అయిపోయింది. ఎప్పుడు బయట కనబడేవాడంటే ఆయన ఎన్ని రోజులైతే నిర్ణయించుకుంటాడో అవి పూర్తయిన తర్వాత బయటకు వచ్చేవాడంట. ఈ జనమంతా అనుకునే వాళ్ళంట ఏమన్నా తెలుసా? అసలు ఉన్నాడా సచ్చాడా? ఎప్పుడు చూసినా బయటికి కనబడలేదు. లోపల ఏం చేస్తున్నాడు? ఆయన ఆ రీతిగా ఉపవాసాలుండి ప్రార్థించుట ద్వారానే ఆ యొక్క పరిచర్య విస్తరించింది. హల్లెలూయా శబ్దమ్మ గట్టిగా. అది దేవునికి ఇష్టమైనది, దేవునికి ఇష్టమైన ఉపవాసం. మళ్ళీ ఉపవాసంలో దేవునికి ఇష్టం కూడా, మరి దేవునికే ఇష్టంగా ఉండాలా? కార్యాలు చేసేది ఎవరు? మనం చేసుకుంటామా? స్వస్థపరిచేది మనం స్వస్థపరుచుకుంటామా? కదా. మన వల్లేం కాదు. మన ఉపవాసం ఉండి యెహోవాను బ్రతిమలాడుకుంటే, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని యెహోవాను బ్రతిమలాడుకుంటే మన పక్షాన ఆయన కార్యాలు చేస్తాడు, మన పక్షాన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్నవాటిగా మారుస్తాడు. మన స్థితి మారిపోతుంది. మన ఆలోచన, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన ప్రవర్తన ప్రతిదీ మారిపోతుంది. మరి ముఖ్యంగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏంటో తెలుసా? ఉపవాసం అంటే దగ్గరగా నివాసం చేయటం అన్నాను కదా. దగ్గరగా ఉన్న వాళ్ళకి
దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఏముంటుందో తెలుసా? సమృద్ధి. హల్లెలూయా. ఏముంటది? దేవునికి దూరంగా ఉన్న వాడికి సమృద్ధి ఉండదు. దేవునికి ఎవరైతే దగ్గరగా ఉంటారో వారికి సమృద్ధి ఉంటుంది. 12 మంది శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. వారు దేవునికి దగ్గరగానే ఉండేవాళ్ళు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు. అవునా? వారి జీవనోపాధిని విడిచిపెట్టేశారు ఆయన పిలవగానే. చూడండి, ఆ 3.5 సంవత్సరాలు కూడా వారికి ఏముందంటే మనం వండుకోవాలి, తినాలి, ఏదైనా తెచ్చుకోవాలి అన్నటువంటి ఆలోచన వారికి వచ్చినట్లుగా బైబిల్లో రాయబడలేదు. అలాగని వారు ఆకలిగా ఉన్నట్టుగా బైబిల్లో రాయబడలేదు. అవునా? వారికి ఏం దొరికింది? సమృద్ధి. దేవునికి దగ్గరగా ఉంటే, అవునా, ఏముంటది? సమృద్ధి. ఈరోజు కుటుంబాలకు కావాల్సింది ఏంటో తెలుసా? సమృద్ధి. సుఖము, సంతోషం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర. అవునా? ఈ సుఖము, సంతోషం ఎప్పుడు ఉంటుందో తెలుసా? మనకి సమృద్ధి ఉన్నప్పుడే ఉంటుంది. మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, ప్రాణం సంతోషంగా ఉంటుంది. మన దగ్గర ఏమి లేవనుకోండి, ఇది బాధపడతా ఉంటుంది. అవునా? ఎవరన్నా అడిగితే ఏమంటాం? కష్టాలు ఎక్కువైపోయినాయండి, అసలు సుఖమే లేదు ప్రాణానికి, జీవితానికి అంటూ ఉంటాం. నా ప్రియ దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవునికి మనము దగ్గరగా ఉంటే మనకి సమృద్ధి ఉంటుంది. ఏ కొదవ ఉండదు. ఎందుకంటే దేవునికి దగ్గరగా ఉంటే సమస్తాన్ని ఆయనే చూసుకుంటాడు. దూరంగా ఉండి, ప్రభువా నా కుటుంబ పరిస్థితి బాలేదయ్యా, నా ఆరోగ్య పరిస్థితి బాలేదు అనే అనేక రకాల ప్రాబ్లమ్స్ అన్నీ మనం చెప్పిన ఉపయోగం ఏముంటుంది? దేవుడు ఏమంటున్నాడు? నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. అవునా? మనం ఎక్కడో ఉండి దేవుడి కార్యాలు చేయాలంటే లోకంలో ఎక్కడో ఉంటాం. అవునా? ఏ వ్యసనాల్లో ఉంటామో, ఏ పరిస్థితుల్లో ఉంటామో తెలియదు. అక్కడ మనం ఉండి పరిశుద్ధుడైన దేవుణ్ణి, నా వైపు ఎప్పుడు చూస్తావయ్యా, నా జీవితంలో ఎప్పుడు కార్యాలు చేస్తావంటే ఎలా కుదురుతుంది అది? అవునా? చూడండి, మీరు ఎవరి దగ్గర కన్నా ఎవరు నన్ను డబ్బులు అడగాలనుకున్నారనుకోండి, దూరం గుండి అడిగితే ఇస్తారనుకుంటారా? దగ్గరికి వెళ్తే ఇస్తారనుకుంటారా? కదా? దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి లేవన్నా మన దేన స్థితిని చూసిస్తారు. అందుకే కొన్ని సందర్భాల్లో ఫోన్లో కాదులే, డైరెక్ట్గా వెళ్దాం అనుకుంటాం. అంటే దగ్గరగా ఉంటేనే ఏదైనా జరుగుతుంది. దేవునికి దూరంగా ఉంటే ఏమీ జరగదు. దేవునికి దూరంగా ఉంటే ఏమీ జరగదు. దేవునికి దగ్గరగా అంటే ఖచ్చితంగా మన జీవితంలో ఏముండాలి? ఉపవాసం మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. దేవునికి చెప్పండి, దగ్గరగా మనం నివాసం చేస్తాం ఉపవాసం ఉండటం ద్వారా. దేవునికి దగ్గరగా ఉంటే మన జీవితం పాడైపోతూ ఉంటే ఆయన చూస్తూ ఉండగలుగుతాడా? లేదే. ఒక మాట చెప్పాలంటే మన బాధని ఆయన పంచుకుంటాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది. మార్తా మరియల ఇంటికి దేవుడు వచ్చాడు. ఎప్పుడు? లాజరు చనిపోయిన 4 రోజులకు వచ్చాడు. వాళ్ళు అంటున్నారు అప్పుడు బాగా ఏడుస్తూ, అయ్యా మీరు గనక కబురు పెట్టినప్పుడు వచ్చినట్లయితే, అవునా, ఆ సహోదరుడు చనిపోయేవాడు కాదు. ఏదో మరణకరమైన రోగం వచ్చింది, చనిపోయే పరిస్థితి అని తెలియపరిచారు దేవునికి. దేవుడు వాళ్ళు చెప్పిన తర్వాత, చనిపోయిన తర్వాత 4 రోజులకు వచ్చాడు. అప్పుడు వాళ్ళు బాగా ఏడుస్తుంటే ఆ బాధని దేవుడు కూడా పంచుకున్నాడు. ఆయన అక్కడ దుఃఖించినట్లుగా బైబిల్లో రాయబడింది. కన్నీళ్లు విడిచినట్లుగా బైబిల్లో
దేవుడు అక్కడ వారితో కలిసి ఏడ్చినట్లుగా బైబిల్లో రాయబడింది. నేనంటాను, కష్టకాలములో, వ్యాధి బాధలలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు అనుకుంటావు, నాకే పెద్ద కుటుంబం, అందరు నాతో ఉంటారు అనుకుంటా. ఎవరు ఉండరు. ఆరోగ్యం ఉన్నంత కాలమే బంధాలు బంధుత్వాలు పనిచేసేది. ఆరోగ్యం క్షీణించిపోయిన తర్వాత ఏమనుకుంటారు తెలుసా? మనం ఎప్పుడు పోతామా, గోతులు పెట్టేసి ప్రార్థన పెట్టేస్తే అయిపోయింది. అప్పుడు దేవుణ్ణి అడుగుతారు, అయ్యా మేము చూడలేకపోతున్నాం నాయన, నువ్వు తీసేసుకో అంటారు. నువ్వు తీసేసుకో అని ప్రార్థన చేస్తాను. కానీ నేను అంటాను, దేవుడు ఒక్కడే మనం ఏ స్థితిలో ఉన్నా ప్రభువా అనగానే, చెప్పండి, ప్రభువా అనగానే మన యొద్దకు వచ్చి మన స్థితిని మార్చేవాడు. మనం దుఃఖంలో ఉన్నప్పుడైనా, నడవలేని స్థితిలో ఉన్నప్పుడైనా, వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడైనా, కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడైనా, నేనంటాను, పెంట కుప్పల మీద ఉన్న ప్రభువా అంటే, చెప్పండి, నీకు పెంటంటింది, ఇంత దౌర్భాగ్యమైన వ్యక్తివి అని దేవుడు అనడండి. దేవుడు మనల్ని హత్తుకుంటాడా? మన కన్నీటిని తుడుస్తాడా? మన బాధను ఆయన పంచుకుంటాడా? మన ప్రార్థనకి జవాబునిస్తాడు, మన స్థితిని మారుస్తాడు. అవునా? ఏ లోకమైతే నిన్ను వద్దనుకుందో, ఏ లోకమైతే నిన్ను కాదనుకుందో, ఆ లోకమంతా నీ వైపు చూసే స్థాయికి నిన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా. ద్రాక్ష తోటకి కావలిగత్తిగా ఉందంట. ఎవరు? షోలమ్మిది. ఎందుకుందో తెలుసా? ఇంటి వాళ్ళకి ఆమె అంటే నచ్చక, సహోదరులు నా మీద కోపించి ద్రాక్ష తోటకి కావలిగత్తిగా ఉంచారు నన్ను. ఒక దిక్కు లేని దానిగా నేను పడున్నాను అక్కడ. పరమగీతం పుస్తకంలో కనపడుతుంది ఆ మాటలో. అయితే ఆమె ఏమంటుందో తెలుసా? ఆ స్థితిలో నా కుటుంబీకులు నన్ను ఉంచితే, నా రాజు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తించదగిన వాడు ఏం చేశాడు? నేను నల్లని దానినని నన్ను చిన్న చూపు చూడొద్దు, నేను నల్లని దానినైనా నేను సౌందర్యవంతురాలను. హల్లెలూయా. ఎవరికి సౌందర్యవంతురాలు? చెప్పండి, ఎవరికి? దేవునికి. నేనంటాను, నువ్వంటే ఎవరికి నచ్చకపోయినా నేనంటాను, యేసయ్యకి నచ్చుతావు. హల్లెలూయా. నిన్నెవ్వరు ఇష్టపడకపోయినా యేసయ్య ఇష్టపడతాడు. ఆయన త్రోసివేసే దేవుడు కాదు, అసహించుకునేవాడు కాదు. ఆయన ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, సహాయము చేసేవాడు, అద్భుత కార్యాలు చేసేటటువంటి దేవుడు ఆయన. ఎక్కడ నత్తివాడు 20 లక్షల మందికి నాయకుడు అయ్యాడు. 20 లక్షల మందికి అండి. అప్పుడు అందరూ అంటున్నారు, సర్వ సమాజంలో అందరూ పరిశుద్ధులై మీరే గొప్పోళ్ళ. ఆ మాట మరలా దేవునికి చెప్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? 12 కర్రలు, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర చొప్పున తీసుకొచ్చి శాసనాల దగ్గర ఉంచండి. శాసనాల దగ్గర పెడితే ఎవరి భక్తి ఎలాంటిదో తేలుతుంది. అక్కడ పెట్టిన తర్వాత మరుసటి దినానికి అహరోను కర్ర చిగురించింది, పుష్పించింది, బాదము పండ్లు కలిగినది అయింది. నా ప్రియ దైవ జనాంగమా, భక్తి చేస్తే ఆ భక్తి ఆ రీతిగా ఉండాలి. చిగురించే అనుభవం, పుష్పించే అనుభవం, ఫలించేటటువంటి అనుభవం లేని ప్రార్థన ఎందుకు? కార్యాలు లేని ప్రార్థన అవసరమా? అవసరమంట. మార్పు లేని ప్రార్థన అవసరమా? మార్పు లేని ఉపవాసాలు అవసరమా? బైబిల్ ఏం చెప్తుంది? ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. మరి 40 దినాలు గడిపితే ఎన్ని వేల దినాల కంటే శ్రేష్టమై? 40,000 దినాల కంటే శ్రేష్టం. మరి అంత శ్రేష్టమైనటువంటి
దినాలను ఆయన సన్నిధిలో గడిపినప్పుడు ఒక్కొక్కళ్ళు ఎంత మార్పు చెందాలండి? నా మాటలు అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నా ప్రియ దైవ జనాంగ మా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉన్నది. ఉపవాసం వద్దని చెప్పలేదు, ఉండమన్నాడు. అయితే ఏ రీతిగా ఉండాలో బైబిల్లో దేవుడే చెప్తున్నాడు. మనుషులకు కనబడవలనని వద్దు, రహస్యమందు చూచు తండ్రికి కనబడవలనని ఉపవాసం ఉండండి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ కంఠధ్వని పరమునకు వినబడాలి. మౌనంగా మోగోలలాగా నిలబడితే కుదరదు. దేవుని కార్యాలు పొందుకోవాలంటే ఇద్దరు దేవాలయం దగ్గర ప్రార్థిస్తున్నాడు. ఒకడు దూరంగా నిలబడి, అంటే భౌతిక సంబంధముగా దేవాలయానికి దూరంగా ఉన్నాడు, కానీ హృదయం మాత్రం దేవునికి దగ్గరగానే ఉంది. పశ్చాత్తాపంతో రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నాడు. అవునా? పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? చాలా శుతిమెత్తనగా, అయ్యా నేను వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటాను, దశమ భాగం అంతా ఇస్తాను, అదిగో ఆ సుంకరి వలె నేను ఉండకుండా మంచిగా ఉపవాసం చేస్తున్నానని ఆ ప్రార్థనకి నొప్పి లేకుండా ప్రార్థన చేస్తున్నాడు. ఈడేమో సుంకరేమో రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నాడు. అప్పుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు ఆయన? ఎవరి ప్రార్థనకి జవాబిచ్చాడు? అవునా? మనం శుతిమెత్తనగా ఉంటే ఏ కార్యము జరగదు. కన్నీటి పర్యంతం అవ్వాలి దేవుని సన్నిధిలో. ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఒకళ్ళతో అనవసరం. ఎవరో వింటారు, ఎవరో చూస్తారు కాదు. అలాగే ఆలోచిస్తూ ఉంటే సత్యదాకా రోగం వదలదు మనల్ని. సమస్యలు వదలు, కష్టాలు వదలు, బాధలు వదలు. దేని నుంచి అయినా మనం విడుదల పొందుకోవాలంటే అపోస్తుడైన పౌలు అంటాడు, ఈ లోకం ఒక చెత్త అన్నాడు, ఇదొక పెంట అన్నాడు. అవునా? ఎలాగెంచుకున్నాడంట? ఈరోజు నీవు కూడా ఆ రీతిగా ఎంచుకుంటేనే ప్రార్థించగలుగుతావు. ఆ రీతిగా ఎంచుకుంటేనే దేవునికి దగ్గరగా ఉండగలుగుతావు. లోకాన్ని ప్రేమించినంత కాలం దేవునికి దగ్గర అవలేవు. నీ ఉపవాసాల్లో ఏదో ఒక ఆటంకం ఖచ్చితంగా రాక తప్పదు. దానికి నువ్వు లోబడక తప్పదు. యేసు క్రీస్తు ప్రభుల వారు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు శోధన రాలేదా? కానీ దాన్ని జయించాడు ఆయన. నీవు కూడా అలాగే జయించాలి. కాబట్టి కార్యాలు అవసరం. 4 రోజులు మంచిగా దేవుల్లో ఎదగాలన్నా, బలపడాలన్నా ఏం జరగాలి? మనకు ఆరోగ్యం కావాలి, సమస్యలు తొలగిపోవాలి. ఇవన్నీ ఒక్క దేవుని ద్వారా మాత్రమే జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన మోక్షానికి చేరాలన్నా దేవుని ద్వారానే అది జరుగుతుంది. కాబట్టి ప్రార్థనలో వద్దండి. నోరు తెరిస్తే అరిగిపోద్దేమో, మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయేమో. గట్టిగా మాట్లాడితే రాలనివ్వండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? మన మాటలు అంటే ముత్యాలు వంటివే. ఎలాంటివి? చెప్పండి. పిల్లలకి మాట్లాడటం రాదు. చిన్నపిల్లలకి నత్తిగా మాట్లాడుతుంటారు. ఆ తల్లిదండ్రులకి ఎలాగుంటాయో తెలుసా? మాటలు ముత్యాల్లాగా ఉంటాయి. మళ్ళా మాట్లాడినానా, ఇందకేదో అన్నావు కదా, మళ్ళీ అను. వాస్తవంగా అది పలకటం వాడికి రాదు, కానీ తల్లిదండ్రులకి ఎలాగుంటాయి? మరలా అని పిలిపించుకోవాలి, మరలా ఆ మాట పలకమనాలి. యేసయ్య కూడా అంతే. హల్లెలూయా. నీకు ప్రార్థన రాదని నువ్వు దిగులు పడొద్దు, ప్రార్థించడం రాదని నువ్వు బాధపడొద్దు. చెప్పండి, నీ ప్రార్థనను బట్టి దేవుడు సంతోషించేవాడై ఉన్నాడు. నీ స్వరము వినాలని, నీ మాట వినాలని, నీ ప్రార్థన వినాలని, నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే నిన్ను చూడాలని, నీకు సహాయము చేయాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడండి. ఎన్నోసార్లు నీకు మేలు చేద్దామని దాచి ఉంచి పట్టుకొచ్చాడంట.
కానీ ఏమవుతుందో తెలుసా? అది నువ్వు పొందుకోకుండా నువ్వు తిరిగి వెళ్ళిపోతున్నావు. పొందుకోకుండా తిరిగి వెళ్ళిపోతున్నావు. దేవుడికి ఇవ్వటం ఇష్టమే, స్వస్థత ఇవ్వటం ఇష్టమే, విడుదల ఇవ్వటం ఇష్టమే, అద్భుతాలు చేయటం ఇష్టమే. ఆయన చేద్దాం అనుకున్నప్పుడే మనం కనపడము ఒక్కోసారి అక్కడ. మీకు అర్థమవుతుందా? అవునా? కనపడపోతే ఏం చేస్తా? నేను ఏదైనా పట్టుకొచ్చానండి అందరికి ఇద్దామని, మీలో కొంతమంది కనబడలేదు అనుకో, ఉన్నోళ్ళకి ఇచ్చి వెళ్తానా, లేకపోతే ఆ వ్యక్తిని తీసుకురండి అంటానా? మీకు అర్థమవుతుందా? కాబట్టి దేవునికి మనం ఇష్టమైన వాళ్ళం, దేవునికి మనం దగ్గరగా కనపడాలి. ఆయనకి చెప్పండి, దగ్గరగా కనబడాలి. మనము దేవుణ్ణి అడగాలి, బ్రతిమలాడుకోవాలి. ఎవరు నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారండి, నవ్వుకొని వాళ్ళని పట్టించుకోవద్దు. లోకము పెంటతో సమానముగా ఎంచుకో. ఎవరైతే నవ్వుకున్నారో వారి ముందే నిన్ను తలగా నిలబెట్టే దేవుడు అయి ఉన్నాడు. ఆ సాక్ష్యం నా జీవితంలో నేను కలిగి ఉన్నా. 34వ సంకీర్తన చదవటానికి అరగంట పట్టింది. 30 మంది యవనస్తుల కూడికలో ఏడ్చుకుంటూ చదివాను. ముందు నాకు చెప్పలేదు వాళ్ళు బైబిల్ చదవాలని. ఏడ్చుకుంటూ చదివాను, అందరూ నవ్వుకున్నారు, నేను ఒక్కడినే ఏడుస్తా నిలబడ్డాను అక్కడ. అప్పుడు ఒక చిన్న మాట తీర్మానం చేసుకున్న, ప్రభువా ఈ సమయంలో నేను సిగ్గుపడినయ్యా. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఎవరైతే నవ్వుకున్నారో వాళ్ళనే విశ్వాసులుగా నా దగ్గర కూర్చోబెట్టాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే తనకి వాక్యం చదవటం రాదన్నారో ఆ వ్యక్తులే ఎప్పుడన్నా గ్రామానికి వెళ్తే మీరు చెప్తారేమో నన్ను ఎదురు చూసామండి వాక్యం అనే స్థాయికి. వాళ్ళకి రోగాలు వస్తే ఈ వాక్యం చదవటం రానోడే ప్రార్థన చేస్తే విడుదల పొందుకున్నారు. ఒకప్పుడు నవ్వుకున్న వాళ్ళు మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టండి, మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టండి అని బ్రతిమలాడుకున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, తీసేసిన రాయిగా నువ్వు ఉండొచ్చేమో ఈరోజు జనానికి, అవునా? కానీ నిన్నే ముఖ్యమైన మూలరాతిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, శబ్దము గట్టిగా. కాబట్టి ప్రతి ఒక్కరు మీ జీవితంలో ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోండి. అది సోమవారం ప్రతిష్ఠించుకుంటారో, మంగళవారం ప్రతిష్ఠించుకుంటారో, బుధవారం ప్రతిష్ఠించుకుంటారో, గురువారం ప్రతిష్ఠించుకుంటారో, శుక్రవారం ప్రతిష్ఠించుకుంటారో, శనివారం ప్రతిష్ఠించుకుంటారో, లేకపోతే ఆదివారం ఆరాధన ఉంటుంది కదా, ఆరాధన అయిపోయే వరకు ఉపవాసం ఉందామని అప్పుడు ప్రతిష్ఠించుకుంటారో, అది మీ ఇష్టం. కానీ ఉపవాసం అనేది దగ్గరగా నివాసము చేసేది, దేవునికి నిన్ను దగ్గర చేస్తుంది. కడుపు నిండా తింటే నిద్ర వస్తుంది, ఖాళీ కడుపుతో ఉంటే దేవుడు గుర్తొస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు గుర్తొస్తే కష్టాలు తీరతాయి, దేవుడు గుర్తొస్తే బాధలు తీరతాయి, దేవుడు గుర్తొస్తే అవమానాలు తొలగిపోతాయి, దేవుడు గుర్తొస్తే రోగాలు తొలగిపోతాయి. కాబట్టి నా మాటలు ముగించేస్తున్నా. దేవుని వాక్యము సెలవిస్తుంది, నీ ఇష్టం, మీ ఉపవాస దినాలు అన్నాడు. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోండి అన్నాడు. ఒకవేళ ఎప్పటి వరకు ఉండకపోతే ఇప్పుడైనా అన్నాడు. నీకు ఎప్పుడు అనుకూలమో వారంలో ఉండగలిగితే 2 రోజులు, ఉండగలిగితే 3 రోజులు, లేదా కనీసం అన్ని రోజులు ఉండలేనంటే కనీసం ఒక్కరోజు కూడా 24 గంటలు ఉండలేనంటే ఒక 12 గంటలు కూడా ఉండలేనంటే చెప్పండి, ఒక 6 గంటలైనా కనీసం, అవునా? ఆయన ఉపవాసాల్లో మనము కూడా పాలి భాగస్థులు అవుతాం అప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దైవ జనాంగమా, ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండేది. దేవునికి మనం దగ్గరగా ఉండి దేవుని బ్రతిమలాడుకోవాలి, మౌనంగా ఉండొద్దు. లోకం గురించి ఆలోచించొద్దు, ప్రజల గురించి ఆలోచించొద్దు. నీ బాధ నీదే, ఇంకొకరిది అవ్వదు. నీ కష్టం నీదే, ఇంకొకరిది అవ్వదు. నీ సమస్య నీదే, ఇంకొకరిది అవుతుందా?
అవదు. నీకెందుకు, నేను ఉంటానంటాడు, కానీ కంటికి కనబడే వాళ్ళు ఉండరు తెలుసా ఆ పరిస్థితి రాగానే. కాబట్టి దేవుడు ఒక్కడే నీ పక్షాన ఉండేవాడు. ఆ దేవుడు ఇప్పుడు ఈ స్థలంలో ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉండగానే మనమందరం కలిసి కొద్ది నిమిషాలు ఆయన బ్రతిమలాడుకుందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. ఎంతైంది టైము? 1:30 దాటిందా? సరే, ఏమనుకోకుండా ఒక్క 10 నిమిషాలు మీ అందరి కోసం ప్రార్థన చేస్తా. అందరూ లేచి నిలబడండి. అమ్మా, ఎవరు మౌనంగా ఉండొద్దు. కొద్ది నిమిషాలు ఒక 5-10 నిమిషాలు 2 చేతులు ఎత్తండి. జీవము కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, సజీవుడైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఉన్నవాటిని లేనివాటిగా, లేనివాటిని ఉన్నవాటిగా మార్చగలిగిన దేవుడు, నీ బలహీనతలని తొలగించగలిగిన దేవుడు, సమస్యలని తొలగించగలిగిన దేవుడు, ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు, నీ బ్రతుకును బంగారముగా చేయగలిగిన దేవుడు, నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. ఒక్కసారి ప్లీజ్ అడుగుదామా? అందరం అడుగుదామా? ఎవరు మౌనంగా ఉండక అందరం అడుగుదామా? యేసయ్యా అని పిలుస్తావా? ఒక్కసారి నోరు తెరుస్తావా? తల్లి, ఇంకా మౌనంగా ఉంటున్నావా? ఇంత వాక్యం విన్న తర్వాత కూడా మౌనంగా ఉంటే కుదరదు. దేవునికి దూరంగా ఉంటే కుదరదు. ఆలోచించు. ఎంతకాలం ఆ రోగాలతో బాధపడుతూ ఉంటావు? ఎంతకాలం ఆ సమస్యల్లో కృంగిపోతూ ఉంటావు? ఎంతకాలం నలిగిపోయిన స్థితిలో ఉంటావు? ఒక్కసారి ప్లీజ్ 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 అందరము మౌనంగా ఉంటున్నారు. వద్దు, నోరు తెరువు. దేవుడు జవాబిస్తాడు. దేవుని బ్రతిమలాడుకో. దేవుని బ్రతిమలాడు. అడుగుదామా? 2 చేతులెత్తి కుర్చీలో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి అందరూ లేచి నిలబడండి. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ లేచి నిలబడి 2 చేతులెత్తి హృదయపూర్వకంగా అడుగుదామా? హృదయపూర్వకంగా మీ అందరి కోసం నేను కూడా ప్రార్థన చేస్తా. మీ అందరి కోసం నేను కూడా యేసయ్య పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతాను. ఒక్కసారి అందరము కలిసి అడుగుదామా? మేడగదిలో 120 మంది కూడుకొని వారు ఏక మనస్సుతో ప్రార్థన చేస్తారని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ఒక్కసారి ఆ రీతిగా మనమందరము కూడా ఏక మనస్సుతో అందరి నిమిత్తమై ప్రార్థిద్దాం. ఒక్కసారి నోరు తెరువు. కొంచెము గట్టిగా యేసయ్యా, 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 యేసయ్యా. అందరం ప్రార్థిద్దామమ్మా. ఎంతకాలం బాధపడతావు? ఎంతకాలం పేదరికంలో ఉంటావమ్మా? ఎంతకాలం తీసేయబడిన రాయిగా ఉంటావు? అనేకుల చేత తృణించబడినటువంటి జీవితముగా ఎంతకాలం ఉంటావు? మూల రాతిగా నిన్నే నిలబెట్టడానికే ఇష్టపడుతున్నాడు. మూల స్తంభముగా నిన్నే నిలబెట్టడానికే ఇష్టపడుతున్నాడు. అనేక మంది జీవితాలకు ఉపయోగపడే వ్యక్తిగా నిన్ను మార్చడానికై దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్లీజ్ ఒక్కసారి నోరు తెరుస్తావా? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా చేసే దేవుడు ఆయన. యేసయ్యా, 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 యేసయ్యా. ప్లీజ్ తల్లి, ఈ లోకము జాలి లేనిది తల్లి. లోకము జాలి లేదు. లోకానికి జాలి లేదు. నీ మీద జాలి పడేవారెవరూ లేరు. నువ్వు కృంగిపోతే, నువ్వు అప్పుల పాలైపోతే, నువ్వు కష్టాల్లో ఉంటే, నువ్వు రోగాల్లో ఉంటే, వ్యాధుల్లో ఉంటే, బాధల్లో ఉంటే వీళ్ళకి ఇలాగే జరగాలి అనుకునే వాళ్ళే తప్ప నీ ఎడల జాలి పడేవారెవరూ లేరు. ఆయనొక్కడే జాలి పడే దేవుడు. ఆయనొక్కడే జాలి పడేది. ప్లీజ్ ఒక్కసారి అడుగుదాం. హల్లెలూయా. ఒక్కసారి మౌనంగా 2 చేతులు ఎత్తండి. అందరూ ఒక్కసారి లేచి నిలబడిన ఒక్క నిమిషం మీ అందరి నిమిత్తమై ప్రార్థిస్తాను.
ఒకసారి లేచి నిలబడండి. మీకు ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ వ్యాధులు, ఏ రోగాలతో ఉన్నారా, ఒక్కసారి దేవుని ఆత్మ ఈ స్థలములో సంచారము చేస్తూ ఉండగా, దేవుని ఆత్మతో నింపబడాలన్న ఆశ నీకుంటే, సమస్యల నుంచి విడుదల పొందుకోవాలన్న ఆశ నీకుంటే, రోగాల నుంచి విడుదల పొందుకోవాలన్న ఆశ నీకుంటే, వ్యాధుల నుంచి విడుదల పొందుకోవాలన్న ఆశ నీకుంటే, ప్రతికూలమైన పరిస్థితులు తొలగిపోవాలన్న ఆశ నీకుంటే, పేదరికము తొలగిపోవాలి, అప్పుల సమస్యల నుంచి విడుదల పొందుకోవాలన్న ఆశ నీకుంటే, ఒక్కసారి రెండు చేతులెత్తి యేసయ్య వైపే మౌనంగా చూడు. నేను మీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తాను. దేవుడు గొప్ప విడుదల కలిగి చేస్తాడు. అందరూ